నిన్న మనం ఇంపర్మనెన్స్ అండ్ ది సైకిల్స్ ఆఫ్ లైఫ్, అశాశ్వతమైంది, తర్వాత జీవితంలో ఉన్న చక్రాలు, సైకిల్స్, అప్స్ అండ్ డౌన్స్, రకరకాలైనటువంటి జీవితంలో ఎత్తుపలాలు ఎన్నో చూస్తాం కాబట్టి అన్ని ప్రతిదీ ఒక సైకిల్ అన్న అట్లాంటి దాని గురించి మనం నిన్న చూసాము. దాంట్లో మనం ఈ ఫిజికల్ డైమెన్షన్ అనేది మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది కలెక్టివ్ హ్యూమన్ సైక్, అంటే మన జనరల్ గా ఈ సామాజికంగా మనం వాళ్ళందరితో కలిసి ఉన్నప్పుడు ఈ ఫిజికల్ డైమెన్షన్ అనేది కూడా ఒక సాధ్యమే అందరితో కలిసి ఉన్నా కూడా. అయితే ఈ దీన్ని మనం బాధలతోనూ లేకపోతే భావోద్వేగాలతోనూ మానసిక భావోద్వేగాలతోనూ మనం కలుపుకోకూడదు, రెండు వేరు వేరు. సఫరింగ్ అనేది మన మైండ్ ఆర్ ఈగో క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే మనం అది రెసిస్ట్ చేస్తే దేన్ని రానియకుండా నిరోధిస్తుంది. కాబట్టి ఈ సఫరింగ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. అదే భావోద్వేగాలు కూడా అలాగే. అని మనం ఎప్పుడైతే ఇందులో ఉన్నంత కాలం ఈ సైక్లికల్ నేచర్ ఉంటుంది, ఇది తిరుగుతూనే ఉంటుంది, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మనకి తిరుగుతూనే ఉంటాయి. సో ఈ లా ఆఫ్ ఇంపెర్మినెన్స్ అనేది దాంట్లో ఈ హ్యూమన్ సైకిల్లోకి వచ్చినప్పుడు, ఈ మైండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు సఫరింగ్స్ ఉంటే, ఇందులో ఏమవుతుందంటే ఇక్కడ బ్యాడ్ గుడ్ ఏమి ఉండదు. అక్కడేమో వాట్ ఈజ్ అనేది ఉంది, ఇక్కడేమో జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ అని ఉంటారు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించడం. అది మనం నిన్న చూసాం. ఈజ్నెస్ అనే దాని గురించి, వాట్ ఈజ్ అనేది నిన్న చాప్టర్లో. ఇక్కడ ఈ క్లాష్ అనేది డిమాండ్స్ ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎప్పుడైతే ఉంటాయో అక్కడ మా మధ్యలో మనం దాని యొక్క ఈ రెంటి మధ్యలో వచ్చేటువంటి ఈ విరుద్ధమైనటువంటి భావాలు అక్కడ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదాన్ని ఉన్నట్టుగా మనం అంగీకరించడం. ఈ రెండు కలిపి చూస్తే కనుక ఈ దీంట్లో ఈ డైమెన్షన్, ఫిజికల్ డైమెన్షన్ లో నుంచి మనం వెళ్ళినప్పుడు ఇంకా లోతు, దాని పైన మనం పై ఉపరితలాన్ని కనుక తీసేసి మనం లోపలికి వెళ్ళటం మొదలు పెడితే ఈ డైమెన్షన్ కింద మనం ఇప్పుడు దాకా చూసిన ఈ ప్రపంచానికి వ్యతిరేకమైన ప్రపంచాన్ని మనం చూస్తాం. దాంట్లో అది ఎట్లా అవాయిడింగ్ ప్రెసెన్స్, మనం ఇప్పుడు ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనం అంగీకరించడం. అట్లాగే అన్చేంజింగ్ డీప్ స్టిల్నెస్, ఈ లోపల ఉన్నటువంటి నిశ్చల తత్వం ఏదైతే ఉందో అట్టడుగునా అది ఎప్పుడు మారదు. నిశ్చలంగా ఉన్నదానికి మార్పే ఉంటుంది, ఏమి ఉండదు. అట్లాగే ఎటువంటి కారణము లేకుండా మనం ఆనందాన్ని పొందటం, ఏ గుడ్ అండ్ బ్యాడ్ కంటే అవతలకి దీన్ని దాటి, అదే జాయ్ ఆఫ్ బీయింగ్, మన ఉనికిని మనం తెలుసుకునేటువంటి ఆనందం, సంతోషం, పీస్ ఆఫ్ గాడ్, దేవుడి ద్వారా మనకు ప్రసాదింపబడినటువంటి ప్రసాదం. ఈ ఫామ్స్ లోకి వస్తే గనక మన అనేకటువంటి రూపాలు, అనేకమైనటువంటి మనం చూస్తాం కాబట్టి, అంటే ఏ రూపంలో మనం కొన్ని వాటి రూపాలు డిఫరెంట్గా తీసుకుంటాం కాబట్టి ఈ చావు పుట్టుకలు అనేది, సృష్టించటం, సృష్టి లయకారాలు అనేది, తర్వాత గ్రోత్ అండ్ అభివృద్ధి, లేకపోతే దాన్ని పడిపోవటం, ఇవన్నీ కూడా సెపరేట్గా కనపడతాయి. చావు వేరు, పుట్టుక వేరు, అట్లాగే సృష్టి వేరు, లయ వేరు, అట్లాగే అభివృద్ధి వేరు, వినాశనం వేరు, అలా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ కూడా ఒకదాని వెనక ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఈ లైఫ్ సైకిల్లో ఇవన్నీ కూడా, ఒక నక్షత్రం అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దేశాలు అవ్వచ్చు, రాజ్యాలు అవ్వచ్చు, పొలిటీషియన్స్ అవ్వచ్చు, సివిల్స్ నాగరికతలు అవ్వచ్చు. ఇప్పుడు మన నాగరికత అంటే సింధు నాగరికత తీసుకుంటే ఎక్కడుంది సింధు నాగరికత? ఇవాళ లేదు మనకి. సింధు నాగరికత చరిత్రలో మిగిలిపోయింది. అంత గొప్ప నాగరికత కూడా నాశనం అయిపోయింది. సో ఇవన్నీ కూడా ఈ
ఒక వ్యక్తి జీవితంలో ఇవన్నీ ఈ సైకిల్స్ అన్నీ కూడా తప్పనిసరిగా ఉంటాయి. ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి. చావు తర్వాత వెంటనే పుట్టుక, ఆత్మ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోద్ది. పుట్టుక రావాలి అంటే చావు ఉండాలి. అట్లాగే మనం ఈ సృష్టి ఉండాలి, సృష్టించాలి అంటే అక్కడ నీకు ప్లేస్ ఉండాలి కదా. ముందు నాశనం అయిపోతే కానీ మళ్ళీ నువ్వు సృష్టించడానికి కుదరదు. అట్లాగే అభివృద్ధి రావాలి అంటే ఎక్కడో ఒక చోట నుంచి మనం ఒక ఆ లెవెల్ అయిపోయిన దగ్గర నుంచి అభివృద్ధి మొదలు పెడతాం. అందుకని ఇవన్నీ కూడా మనకి ఈ రైజ్ అండ్ ఫాల్ అనేది, ఈ ఉత్థాన పాతాలు, పైకి కిందకి అనేది ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలోనే కాకుండా ఒక దేశంలో కానీ, ఒక పొలిటికల్ సిస్టంలో కానీ, ఒక సివిలైజేషన్లో కానీ, ఒక చావు పుట్టుకల్లో కానీ ప్రతి చోట కూడా ఈ రైజ్ అండ్ ఫాల్ అనేది ఉంటుంది. అలా కాకుండా నువ్వు ఈ సైకిల్స్ లో వచ్చి 2 సైకిల్స్, ఒకటి సక్సెస్ సైకిల్, ఒకటి ఫెయిల్యూర్ సైకిల్. సక్సెస్ సైకిల్లో వచ్చేటప్పటికి మనం అభివృద్ధి చెందుతాం. ఫెయిల్యూర్ సైకిల్లో మనం డిసింటిగ్రేషన్. అది అప్ సైకిల్లో ఎట్లా ఉంటుంది, డౌన్ సైకిల్ ఎట్లా ఉంటుంది అని కూడా మనం చూస్తాం. అప్ సైకిల్లోకి వచ్చేటప్పటికి ఈ గ్రోత్ అనేది, అభివృద్ధి అనేది గ్రాఫ్ లో అలా పైకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇది ఎల్లప్పుడూ ఎప్పటికీ పెరుగుతూనే ఉండదు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఎంత గొప్ప వృక్షమైనా, ఎంత గొప్ప స్థితివంతులైనా, ఏదైనా కానీ పాలు అనేది తప్పదు, పడిపోవటం అనేది తప్పదు. విరుగుట కొరకు అనుకున్నాం కదా నిన్న మనం. ఎంత ఎత్తు పెరిగినా ఏదో ఒక సందర్భంలోకి వచ్చేటప్పటికి అది విరగటం తప్పదు. అట్లాగే ఈ రిజల్యూషన్ ఈస్ నీడెడ్ ఫర్ న్యూ గ్రోత్ టు హ్యావ్. కొత్తది పుట్టాలి అంటే పాతది పోవాలి, పాతది పోతేనే కొత్తది వస్తుంది. ఒకటి లేకుండా ఇంకొకటి ఉండదు. అదే డౌన్ సైకిల్లోకి వచ్చేటప్పటికి ఒక స్పిరిచువల్ రియలైజేషన్, ఒక ఆధ్యాత్మికతగా మనం తెలుసుకోవటానికి డౌన్ సైకిల్ చాలా ఉపయోగపడుతుంది. అప్ సైకిల్లో ఉన్నప్పుడు ఏమని చేస్తాం మనం, నేను ఇదంతా సాధిస్తున్నాను, ఇదంతా నా వల్లనే జరిగింది కాబట్టి ఇదంతా నేనే అని అహం బ్రహ్మస్మిలో మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ డౌన్ సైకిల్లోకి వచ్చేటప్పటికి విరక్తి, నిర్వేదం ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఫెయిల్యూర్, ఓడిపోవటం అనేది జరుగుద్ది. ఓడిపోవటం అనేది జరిగినప్పుడు ఇంక నాకేం మిగిలింది, నేనేం చేయాలి, ఇంకా నాకు అవసరమా ఇదంతా, ఎక్కడో కూర్చొని కృష్ణారామ అనుకునేదానికి ఇవన్నీ వదిలించుకుని అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే అది లోపల ఎక్కడో, మన అనుభవంలోనో లోపల ఎక్కడో ఈ పెయిన్ అనేది, డీప్ లాస్ అనేది మనని ఇంకా ఇంతగా చేసిన చాలు, మనం ఇక ఇది వదిలేద్దాం మనం అని చెప్పి మన చుట్టూ ఉన్న ఈ ఐహిక బంధాలన్నింటినీ వదిలేస్తాం. అందుకని ఫెయిల్యూర్లోనే అందుకు వాడు చెప్పేది ఏంటంటే ఎవ్రీ సక్సెస్ బికేమ్ ఎంటీ, మీనింగ్లెస్. మన ప్రతి విజయము ఒక్కో సందర్భంలోకి వచ్చేటప్పటికి అర్థం లేనిదో లేకపోతే ఖాళీ కొండలాగా అయిపోతుంది. అది మళ్ళీ ఫెయిల్యూర్ లాగా అయిపోతుంది. అది నేను అనుకున్న చాలా మంది మనం ఎంత గొప్పగా బతికినాడు కూడా ఎంత డౌన్ ఫాల్కి వెళ్ళిపోయారు ఏంటి అని చెప్పుకుంటే మనం ఎగ్జాంపుల్స్తో సహా మాట్లాడుకున్నాం. భవానీ గారు చెప్పారు, మనోదర్ గారు చెప్పారు, మనం గురించి చెప్పాము అట్లా. సో ఈ ఫెయిల్యూర్ అనేది, ఈ ఓటమి అనేది విజయంలో వెనకాల ఎక్కడో దాగి ఉంటుంది. అట్లాగే ప్రతి విజయంలోనూ ఓటమి ఉంటుంది, ప్రతి ఓటంలోనూ విజయం ఉంటుంది. ఈ రెండు ఒకదానికొకటి దాగి ఉంటాయి. ఈ ప్రపంచంలో మనకి ప్రతి వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఫెయిల్ అవటం అంటూ తప్పదు. ముందు వెనక్కు ఎక్కడో చోట ఎప్పుడోసారి ఫెయిల్ అవటం అనేది జరుగుతుంది. అప్పుడు ఈ అచీవ్మెంట్స్ ఏదైతే ఉందో మనం సాధించామని చెప్పుకునే అన్నీ కూడా జీరోకి వెళ్ళిపోతాయి. అందుకని ఈ ఆకారాలు, రూపాలు ఏవైనా కూడా ఇవేవి శాశ్వతం కాదు, అశాశ్వతం అని చెప్పేసి. ఇది చేసాం, ఇది కూడా చదివాము. ఇట్ కెన్ స్టిల్ బి యాక్టివ్ అది.
బట్ ఇవన్నీ ఆయన అశాశ్వతమని తెలిసినా కూడా మనం ఇంకా అప్పుడు ఇంకో తెలిసినా కూడా మనం యాక్టివ్గా ఉండొచ్చు. అట్లాగే మనం అనుకున్న దాన్ని ఆవిష్కరింపజేయటంలో కూడా మనం ఆనందించవచ్చు. కొత్త ఫార్మ్స్ ని, కొత్త సర్కమస్టెన్సెస్ ని, కొత్త ఆకారాల్ని మనం సృష్టించవచ్చు. బట్ ఏది చేసినా ఒక స్టేజ్ తర్వాత మనకి దాంతో గుర్తింపు రాదు. ఇంతకుముందు ఏంటి, ప్రతిదీను మనం గుర్తింపు కోసం పోరాడాం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మికత వైపు వెళ్ళి ప్రతిదీ నువ్వు ఈ బంధాలు తెంచేసుకున్నప్పుడు నువ్వు ఏది మేనిఫెస్ట్ చేసినా, ఏది నువ్వు ఆవిష్కరించినా, ఏ దాని గురించి నువ్వు ఆలోచించినా, ఏ దాని గురించి నువ్వు ఇది గొప్పది ఇది అని చెప్పి ఎన్ని చేసినా కూడా అది నీ గుర్తింపుకి ఎటువంటి విధంగా నీకు సహాయం చేయవు. నీ గుర్తింపు కోసం పాకులాటలా. నువ్వు పాకులాడుతుంది ఏంటి? నేను ఈ బంధాలు తెంచుకొని వెళ్ళిపోతున్నాను, నాకు అక్కర్లేదు, నేను ఆధ్యాత్మికంగా నేను వెళ్ళిపోతున్నాను అనుకున్నప్పుడు ఇవేవి నేను కదిలించలేవు. అట్లాగే నీవు ఇవన్నీ కూడా అవసరం లేదు. మనం ఎప్పుడైతే ఇవి అక్కర్లేదు అనుకున్నామో, ఈ బంధాలన్నీ తెంచుకుందాం అనుకున్నాము, ఇంకా అప్పుడు ఈ సెల్ఫ్ అనేది, నేను అనేది, నాది అనేది ఏమి ఉండదు. ఇది మన జీవితం కాదు, అది మన జీవితం యొక్క ఒక పరిస్థితి మాత్రమే. ఇవన్నీ జరిగేవన్నీను ఈ డ్రామాలు, సాధించటాలు, విజయాలు, ఓటములు ఇవన్నీ కూడా మన లైఫ్ కానే కాదు. అది జీవితంలో ఒక సందర్భంలో వచ్చే పరిస్థితులు, దాన్ని మనం ఎదుర్కొని అక్కడికక్కడ మనం తప్పించుకుంటాం. అది నిన్నటి వరకు చూసాం. ఇక్కడే చూద్దాం ఇవాళ. లక్ష్మీదేవి గారు. శ్రీలక్ష్మీదేవి గారు ఉన్నారా sir. శ్రీలక్ష్మీదేవి మ్యామ్? అవును. ఉన్నారుగా. యా, ప్రవీణ మ్యామ్ ఏమో మ్యారేజ్కి వెళ్ళొచ్చారంట, లేట్ నైట్ అయింది మేడం అన్నారు. ఆవిడ జాయిన్ కాలేదంట, రేపు వస్తానంట. Your physical energy is also subject to cycles. It cannot always be at a peak. There will be times of low as well as high energy. There will be periods when you are highly active and creative, but there may also be times when everything seems stagnant, when it seems that stagnant, when it seems that you are not getting anywhere, not achieving anything. A cycle can last for anything from a few hours to a few years. There are large cycles and small cycles within these large ones. May illness are created through fighting against the cycles of low energy, which are vital for regeneration. The compulsion to do and the tendency to drive your sense of self-worth and identity from external factors such as achievement in an inevitable illusion as long as you are identified with the mind. This makes it hard or impossible for you to accept the low cycles and allow them to be. Thus, the intelligence of the organism may take over as a self-protective measure and create an illness in order to force you to stop so that the necessary regeneration can take place. ఇప్పుడు మనకి ఎనర్జీస్ ఎన్ని రకాలు ఉన్నాయి? నేచర్స్ ఎనర్జీ, ఆటమిక్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ, మెంటల్ ఎనర్జీ, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి కదా. ఉన్నాయా? ఉన్నాయి సార్. సెకండ్ రెండు అర్థమైంది, ఫస్ట్ రెండు మళ్ళీ చెప్పండి సార్, నాకు ఒకసారి అర్థం కాదు. ఎన్నో రకాల ఆటమిక్ ఎనర్జీ, ఆటమిక్ పవర్, ఇది ఆటం బాంబులు, లేదు మన ఇవన్నీ ఈ రకరకాలైనటువంటి ఎనర్జీస్ మనకున్నాయి. ఇప్పుడు మనం అవన్నీ వదిలేస్తే ఇక్కడ మనం మాట్లాడుకునేది ముందు రెండు. ఒకటి ఫిజికల్ ఎనర్జీ, రెండోది మెంటల్ ఎనర్జీ. ఫస్ట్ ఫిజికల్ ఎనర్జీ గురించి, మెంటల్ ఎనర్జీ గురించి చెప్తాలో తెలియదు, బట్ ఓకే, ఫస్ట్ ఫిజికల్ ఎనర్జీ గురించి మాట్లాడుతాం.
ఈ ఫిజికల్ ఎనర్జీ అనేది శారీరకంగా మనం ఎంత బలంగా ఉన్నాం, లేకపోతే ఇది ఎంత మనకు ఈ ఒంట్లో ఉన్న శక్తి మనకి ఎంత ఉపయోగపడుతుంది. ఇది కూడా ఈ ఫిజికల్ ఎనర్జీ కూడా ఈ శారీరక శక్తి అనేది కూడా సబ్జెక్ట్ టు సైకిల్స్. దీనికి కూడా సైకిల్స్ ఉంటాయి. ఇవాళ ఒంట్లో బాగాలేదని చెప్పి పడుకున్నా కూడా, లేకపోతే ఇంకేదో ఉన్నా, ఒంట్లో బాగాలేకపోయినా కూడా మన మైండ్లో స్ట్రెంగ్త్ కాదు మనం చేయాల్సిందంటే లేచి కూర్చొని అడావిడిగా మొత్తం ఇంట్లో పనంతా చేసేసి, ఆహా నేను చేశాను చూసా బాగాలేకపోయినా అని ఒక సైకిల్ పెట్టు. అవునా? సో ఈ ఫిజికల్ ఎనర్జీ కూడా కొన్ని సైకిల్స్కి లోబడి ఉంటుంది, కొన్ని పీరియడ్స్కి లోబడి ఉంటుంది. ఇట్ కెనాట్ ఆల్వేస్ బి అట్ పీక్. ఎప్పుడు హైయెస్ట్ స్టేజ్లోనే ఉండదు, ఉన్నత స్థానంలోనే ఉండదు. ఒకసారి కిందకు వస్తుంది. దేర్ విల్ బి టైమ్స్ ఆఫ్ లో యాజ్ వెల్ యాజ్ హై ఎనర్జీ. ఒకసారి మనం అంత డల్గా అయిపోయి నీరసం వచ్చేసి కూర్చుండిపోతాం. ఒక్కోసారి ఓపిక లేకపోయినా ఉత్సాహంగా వెళ్ళి పనిచేస్తాం. ఇవన్నీ ఆ ఫిజికల్ ఎనర్జీ యొక్క సైకిల్స్. అది హైకిలా ఉండొచ్చు, లోలో ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. దేర్ విల్ బి పీరియడ్స్ వెన్ యు ఆర్ హైలీ యాక్టివ్ అండ్ క్రియేటివ్. దాంట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మనం చాలా యాక్టివ్గా క్రియేటివ్గా ఉండొచ్చు. బట్ దెర్ మే ఆల్సో బి టైమ్స్ వెన్ ఎవ్రీథింగ్ సీమ్స్ స్టాగ్నెట్. కొన్ని సందర్భాల్లో ఎట్లా అనిపిస్తుంది అంటే అసలు ఈ ప్రపంచం అంతా నిలబడిపోయినట్టు, కదలనట్టు, మన కోసమే ఈ టైం నడవకుండా ఉన్నట్టు, మనం ఏ పని చేసినా ఏమి పొందనట్టు, జరగనట్లు, ఏమి సాధించినట్లుగా ఒక్కోసారి ఇట్లా అనిపిస్తుంది, ఒక్కోసారి ఆ విధంగా ఉంటుంది. మన ఈ మూడ్ స్వింగ్స్ మనం గమనిస్తున్నాం కదా, మనం అనుభవిస్తున్నాం కదా ఇది. హలో, అవును సార్. ఇవన్నీ ఈ ఫీలింగ్స్ మనం అంటే ఒక్కొక్కసారి స్తబ్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి చాలా ఎనర్జెటిక్ గా ఉంటది, ఒక్కొక్కసారి ఏంటి ఇంత నీరసం ఆవేశం చేసింది అన్న ఫీల్ లో కూడా ఆలోచన ఉంటది సార్, ఎక్స్పీరియన్స్ లో అవుతుంది. ఇంకెవరికి అనిపిస్తుందా? ఇంకెవరికి అనిపిస్తుందా? అప్పుడు లైఫ్ పైన కొత్త కొత్త ఉంటాయి సార్. డౌట్లు కూడా వస్తాయి సార్, అందరికీ ఉంటది అది. ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ డౌట్స్ ఆగండి, రిజల్ట్స్ ఉంటాయి. ఆగండి, మిగిలిన మాట్లాడి మిగిలిన అడుగుతున్నా. ఇంకెవరికి అనిపించట్లేదా? ఉంటుంది సార్, ఉంటుంది. మరి మాట్లాడరే, చెప్పరా? ఒకసారి చాలా యాక్టివ్గా అయిపోతాం, ఒకసారి డల్గా అయిపోతాం, లలిత చెప్పినట్టు ఉరుకులు పరుగులు పెడుతుంటాం. ఒకసారి అబ్బా ఈరోజు ఉండే వాళ్ళు ఎవడు చేస్తాడు లేప నేను వాటి కూర్చో. అంతేనా లలిత? హలో లలిత అన్నమాట. అంతే సార్, అంతే అంతే సార్. A cycle can last for anything from a few hours to few years. ఈ సైకిల్ అనేది, ఈ పీరియడ్ అనేది, ఈ టైం అనేది ఒక్కోసారి కొన్ని గంటల పాటు ఉండొచ్చు, ఒక్కోసారి కొన్ని సంవత్సరాల పాటు కూడా ఉండొచ్చు. అది మన చేతిలో ఉండదు. ఇవన్నీ కూడా ఇది ఆడిస్తూ ఉంటాం, దాని ప్రకారం వెళ్తూ ఉంటాం. దెర్ ఆర్ లార్జ్ సైకిల్స్ అండ్ స్మాల్ సైకిల్స్ విత్ ఇన్ లార్జ్ సైకిల్స్. కొన్ని సైకిల్స్ పెద్దవి, లార్జ్ సైకిల్ అంటే పీరియడ్ ఎక్కువ ఉండేది, సంవత్సరం, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. దాంట్లోనే మళ్ళీ చిన్న చిన్న సైకిల్స్, ఒక పెద్ద సర్కిల్ గీసి దాంట్లో కొన్ని చిన్న చిన్న సర్కిల్స్ గీసుకో. అట్లా ఇప్పుడు మనం నీళ్ళలో రాయేసాం అనుకోండి, అట్లా వెళ్తుంది కదా. ఈ రాయేసిన దగ్గరే సర్కిల్ చిన్నగా ఉంటుంది, ఇట్లా వ్యాపించుతూ పోయేటప్పటికి పెద్ద సైకిల్ అయిపోద్ది. అవునా? ఏంటండి ఎవరు నీళ్ళలో రాలేరా? వేస్తాం సార్, అది చెరువు గట్టు వరకు వెళ్ళే వరకు అవుతుంది కూడా అలాగే. అది వెళ్తుంది తరంగ ప్రకంపనం.
మాట్లాడరే, నేను ఒక్కనే మాట్లాడుతున్న బోర్ కొట్టుద్ది. మాకు గిన్నెలు చప్పులు విన్న ఇబ్బంది అవుతుందని సార్ వీటిలో ఉన్నామంటే అది అర్థం చేసుకోవాలి సార్. మాట్లాడాలి, ఆన్ చేసి మళ్ళీ మాట్లాడి మళ్ళీ సైలెంట్ మ్యూట్లోకి వెళ్ళిపోయినా ఉంది. మెనీ ఇల్నెసెస్ ఆర్ క్రియేటెడ్ త్రూ ఫైటింగ్ అగెన్స్ట్ ద సైకిల్స్ ఆఫ్ లో ఎనర్జీ విచ్ ఆర్ వైటల్ ఫర్ రీజనరేషన్. చాలా సార్లు మనకి అనారోగ్యం అనేది ఉంటుంది. అది దేని వల్ల సృష్టింపబడుతుంది అంటే, మన లో ఎనర్జీ సైకిల్లో ఉన్నప్పుడు మనకి ఇల్నెస్ అనేది వస్తుంది. ఆ ఇల్నెస్ అనేది ఏంటంటే ఇట్స్ మళ్ళీ వైటల్ ఫర్ రీజనరేషన్. ఈ ఎనర్జీని మళ్ళీ సృష్టించడానికి కావాల్సినటువంటి రెస్ట్ పీరియడ్ అన్నమాట. ఈ లో ఎనర్జీలో ఉన్నప్పుడు నీకు నీ బ్యాటరీ ఛార్జింగ్ అవసరం అయింది కాబట్టి నువ్వు బ్యాటరీ ఛార్జింగ్ పెట్టు. మనకు వస్తుంది కదా సెల్ ఫోన్లో 15%, 20% కన్నా కింద దిగిపోతే రెడ్ లైట్ వెలుగుతుంటుంది. యువర్ బ్యాటరీ డిశ్చార్జింగ్ 15 minutes, 15% అది ఏదో చెప్తూ ఉంటుంది కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, అయ్యో బ్యాటరీ అయిపోతుందని చెప్పి మళ్ళీ ఛార్జింగ్ పెడతాం. అట్లాగే మన శరీరం కూడా లో ఎనర్జీలో ఉన్నప్పుడు ఇట్ రిక్వైర్స్ రెస్ట్. ఆ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ మన శక్తి అంతా పుంజుకుని మళ్ళీ మనం అలా జంప్ చేసి ముందుకు వెళ్ళటానికి ఉంటుంది అనమాట. అందుకని మనకు వచ్చే రోగాలు కానీ ఇల్నెస్లు కానీ అంటే చిన్న చిన్నవి ఏవైనా ఉంటే నాకే ఎందుకు రావాలని అనుకోకుండా నాకు రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చింది అని చెప్పి, అంటే ఇప్పుడు వచ్చే వైరస్లు అన్నీ వేరు, మామూలుగా నాకు రెస్ట్ తీసుకునే అవకాశం వచ్చింది, నేను రెస్ట్ తీసుకుని నా శరీరానికి నేను కావాల్సిన శక్తిని ఇస్తాను అని చెప్పి అనుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు ఇందులోనే మెన్స్ట్రియల్ పీరియడ్స్ గురించి మాట్లాడాం, నెలసరి గురించి. ఇప్పుడు నెలసరి ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు మనం వీళ్ళకి ఒక గదులు, సెపరేట్ గదులు ఉండేవి, వాళ్ళు ముట్టుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఎందుకంటే ఆ టైంలో స్త్రీకి చాలా రెస్ట్ కావాలి, డిశ్చార్జ్ ఉంటుంది కాబట్టి రెస్ట్ కావాలి. రెస్ట్ కావాలి అంటే ఇంట్లో పని చేసుకుంటే ఎట్లా అవుతుంది, అలసిట వస్తుంది. అందుకని చెప్పి వాళ్ళకి ఆ రోజుల్లో ఆరోగ్య రూపేణ అమ్మ మీరు దూరంగా ఉండండి, మీరు రెస్ట్ తీసుకోండి, మీ శరీరానికి కావాల్సిన రెస్ట్ ఇవ్వండి, మళ్ళీ పుంజుకొని మళ్ళీ నెక్స్ట్ 25 రోజులు, 26 రోజులు, 27 రోజులు మీరు మళ్ళీ పని చేసుకోండి అని చెప్పి చెప్తుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏదేదో రకరకాల ప్యాంటీస్ ఏదో పెట్టేసుకుని మొత్తం మీద రెస్ట్ అనేది లేకుండా శరీరాన్ని కృషింపజేసుకుంటాం. అందుకని రీజనరేట్ చేయాలి అంటే మళ్ళీ నువ్వు నీ బాడీలో దీన్నంతా మళ్ళీ తీసుకురావాలంటే యూ నీడ్ రెస్ట్. ద కంపల్షన్ టు డూ అండ్ ద టెండెన్సీ టు డిరైవ్ యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్ అండ్ ఐడెంటిటీ ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ సచ్ యాజ్ అచీవ్మెంట్ ఎట్సెట్రా. ది కంపల్షన్ టు డూ, నువ్వు ఈ పని చేయటానికి ఒత్తిడి, నీకు కంపల్సరీ చేసి కావాలి, నాకు వేరే మార్గం లేదు అనేది కానీ, ఆర్ టెండెన్సీ టు డిరైవ్ యువర్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్ వర్త్, లేదంటే నీకు ఒక టెండెన్సీ ఏంటి, నీకు ఒక మోజ్ ఏంటంటే నా యొక్క వర్త్ ఏంటి, నేను సెల్ఫ్ వర్త్, నేను ఎక్కడ ఉంటాను, నేను లేకపోతే ఏం జరగదు అనేది రుజువు చేసుకోవటానికి, ఆర్ అండ్ ఐడెంటిఫై ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బాహ్యపరమైనటువంటి విషయాల ద్వారా నిన్ను నువ్వు గుర్తింపు చేసుకోవటానికి, అంటే ఎట్లాంటి అచీవ్మెంట్, ఇట్లాంటి ఈజ్ అన్ ఇన్ఎవిటబుల్ ఇల్యూజన్ యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఐడెంటిఫైడ్ విత్ యువర్ మైండ్. ఇవన్నీ కూడా ఇన్ఎవిటబుల్ అంటే జరుగుతాయి. ఈ ఇల్యూజన్ జరిగే భ్రమలు, ఇవన్నీ భ్రమే కానీ జరుగుతుంది. ఎప్పుడాకా అంటే నువ్వు నీ మైండ్ ద్వారా గుర్తింపు కోరుకునేటప్పుడు ఇవన్నీ జరుగుతాయి. నీకు అచీవ్మెంటు, ఇల్నెస్లు, లేకపోతే నేను చేయకపోతే ఈ ప్రపంచం అంతా అయిపోద్ది అని చెప్పి అనుకున్నప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతాయి, మైండ్ ద్వారా జరుగుతాయి. దిస్ మేక్స్ ఇట్ హార్డ్ ఆర్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు యాక్సెప్ట్ ది లో సైకిల్స్ అండ్ అలౌ దెమ్ టు బీ. ఇది ఎప్పుడైతే నువ్వు ఈ అచీవ్మెంట్, నీ గుర్తింపు కోసం నువ్వు పోరాడుతున్నావో అప్పుడు ఈ లో ఎనర్జీ సైకిల్ ని నువ్వు యాక్సెప్ట్ చెయ్యు. ఎందుకంటే ఈ లో సైకిల్లో నువ్వు స్తబ్దుగా కూర్చోవాలి.
కూర్చో. కూర్చుంటే ఏమైంది? నీ ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. ఇంపార్టెన్స్ తగ్గిపోతే రేపు పొద్దున్న నన్ను పక్క పంపించేస్తారేమో. నేను ఎప్పుడు మధ్యలోనే ఉండాలి, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నేనే ఉండాలి, నేను లేకపోతే కుదరదు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఈ లో సైకిల్స్ లో నీవు రెస్ట్ అనేది తీసుకో. చాలా మంది ఇళ్లలో వంటింట్లోకి ఎవరిని రానిరు, వంటగదిలోకి. అది వాళ్ళ సామ్రాజ్యం. ఎవరైనా వస్తే వీళ్ళ చోటు పోతుందేమో అని భయం. తాళం చేతులు గుర్తి పట్టుకున్నట్టు వంటింట్లో అట్టకాడ స్టవ్ పట్టుకొని కూర్చుంటారు. అరే ఇన్నాళ్ళు మనం ఈ స్టవ్ దగ్గర ఉన్నాము, ఇన్నాళ్ళు ఇంకెవరు వచ్చారు వాళ్ళకి అప్పు చెప్పేసి మనం రెస్ట్ తీసుకుందాం అని బయటికి రావచ్చు కదా, రారు. ఐడెంటిటీ క్రైసిస్. గుర్తింపు అనేది నాకు తగ్గకూడదు, నాకు ఆ గుర్తింపు నాకు ఎప్పుడూ ఉండాలి. ఆఖరి రోజు దాకా ఆమె ఎంత కష్టపడి పనిచేసిందో, ఎంతమంది వచ్చినా అన్నం వండి పెట్టేదో మా ఇల్లాలు. ఐడెంటిఫికేషన్ క్రైసిస్. ఈ మాటలున్నాయే మన పొగిడేయి, ఇవన్నీ మనని చేయనీయవు, ఇంకా ఇంకా పైకి తోస్తూ ఉంటాయి. Thus, the intelligence of the organism may take over as a self-protective measure. అందుకని నీ మైండ్ ఒప్పుకోదు, నువ్వు చేయదు కాబట్టి నీ ఆర్గానిజం, నీ ఒంట్లో ఉన్న భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు సృష్టించింది మనకంటే తెలియగా. ఈ కణాలు, బ్లడ్, నరాలు, జాయింట్స్, ఈ రకరకాలైనటువంటి ఈ మన ఒంట్లో ఉన్న భాగాలన్నీ చాలా తెలియగల మనకంటే. అవి ఏం చేస్తాయి? ఇక నువ్వు ఇట్లా వినవు, నేను పడుకోబెడితే తప్ప అని చెప్పి సెల్ఫ్ ప్రొటెక్టివ్, వాటిని అవి రక్షించుకునే క్రమంలో అవి నిన్ను పడుకోబెడతాయి. అదొక మెజర్ వాటికి. అది నిన్ను కాపాడటానికి దేవుడు ఇంటర్నల్ గా క్రియేట్ చేసిన సిస్టమ్ ఇది. నువ్వు వినవు, ఎగురుతూనే పోతూనే ఉంటావు కాబట్టి నీకు బ్రేక్లు వేయాలంటే ఏం చేయాలి? నువ్వు లేవకుండా పడుకోబెట్టాలి. ఈ ఆర్గానిజం ఏం చేస్తుంది? పని చేయటం మానేస్తుంది, అప్పుడు పడుకో. అండ్ క్రియేట్ అన్ ఇల్నెస్ ఇన్ ఆర్డర్ టు ఫోర్స్ యూ టు స్టాప్. నీకు ఒక అనారోగ్యాన్ని సృష్టించి నువ్వు కదలకుండా పడుకోబెట్టేస్తావు. సో దాట్ ద నెససరీ రీజనరేషన్ కెన్ టేక్ ప్లేస్. ఎప్పుడైతే ఇదంతా జరిగిందో నీ ఒంటికి కావాల్సిన శక్తిని మళ్ళీ కూర్చుకోవటానికి ఇది దోహదం చేస్తుంది అనమాట. నువ్వు ఎప్పుడు ఆ అన్ని పని చేస్తా ఉంటే అది రెస్ట్ ఇవ్వకపోతే మనం ఎందుకు పడుకుంటున్నాం? ఎందుకు నిద్రపోవాలి? నిద్రపోయేటప్పుడు ఏం జరుగుద్ది? ఎందుకంటే నిద్రపోతాం మనం? బాడీ బాడీకి తనకు తాను రిపేర్ చేసుకుంటది సార్. అవును. మనసుకి, బాడీకి, మైండ్ కి అన్ని. బాడీకి మనసుకి, మైండ్ కి. ఎందుకు పడుకుంటాం? బాడీ తనకు తాను రిపేర్ చేసుకుంటుంది, మళ్ళీ శక్తి అంతా కూడబెట్టుకుంటుంది, తర్వాత మన తిన్నదంతా అరిగించి మన శరీరంలో ఉన్న భాగాలన్నిటికీ పంపిస్తుంది, పనికిరాందంతా బయటికి పంపిస్తుంది. ఇవన్నీ చేస్తుంది కదా. ఇప్పుడు మామూలుగా మనిషికి 7 గంటలు, 6 గంటలు, 8 గంటలు నిద్ర కావాలి. 3 గంటలు నిద్రపోతే మూడు గంటలు నిద్రపోతే ఏమవుతుంది? అనీజీగా ఉంటుంది సార్. ఇంకా డైజెషన్ కాదు, హెడేక్ వస్తుంది, తలనొప్పులు, అజీర్తి, రకరకాలవన్నీ వస్తాయి కదా. అదే కొంచెం వయసులో ఉన్నప్పుడు రోజు 3 గంటలు నిద్రపోయినా మనకు పెద్ద తెలియదు. బాగా కష్టపడి పనిచేస్తామని ఒక తృప్తి ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ కోసం పనిచేస్తాం. ఒక 10 ఏళ్ళు అయిన తర్వాత ఈ బాడీ ఈ 10 ఏళ్ళు నువ్వు పెట్టిన కష్టం అంతా అది నిన్ను పెడుతుంది తర్వాత.
అందుకని దేవుడు క్రియేట్ చేసిన సిస్టమ్ నీకు రెస్ట్ కావాలి, రోజుకి 7 గంటలు నువ్వు రెస్ట్ తీసుకోవాలి అంటే మనం తీసుకుంటాము లేదా అనేది ఇండివిజువల్ కేసెస్. బట్ దేవుడు క్రియేట్ చేసినప్పుడు ఈ శరీరానికి కూడా ఇంటర్నల్ సిస్టమ్ ఒకటి ఇచ్చాడు. వాళ్ళు తీసుకోకపోతే నువ్వే తీసుకో అని చెప్పి. వాళ్ళు 7 గంటలు పడుకోకపోతే నువ్వే పడుకో, నువ్వు పని చేయటం మానేస్తే పడుకుంటారు. అదంతా ఎందుకు అంటే మనం శరీరం పోగొట్టుకున్న శక్తిని, ఖర్చు పెట్టిన శక్తిని మళ్ళీ తిరిగి పొందటానికి దానికి కొంత కూలింగ్ టైం అవసరం. దానికోసం ఈ ఫిజికల్ ఎనర్జీలో మనకి లో ఎనర్జీ, హైయర్ ఎనర్జీలు ఏమున్నా కూడా ఈ శరీరం దాన్ని ఎప్పటికప్పుడు పూడ్చుకుంటుంటుంది అన్నమాట. అట్లాగే నెక్స్ట్ ఏంటి చూద్దాం. The cyclic nature of the universe is closely linked with the impermanence of all things and situations. The Buddha made this a central part of his teaching. All conditions are highly unstable and is constant flux, or as he put it, impermanence is a characteristic of every condition, every situation you will ever encounter in your life. It will change, disappear, or no longer satisfy you. Impermanence is also central to Jesus' teaching. Do not lay up for yourselves treasures on earth, where moth or rust consume, and where thieves break in and steal. ఇప్పుడు ఫిజికల్ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు వ్యక్తుల గురించి మనం ఇండివిజువల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఫిజికల్ ఎనర్జీ అనేది ఎట్లా మన మూడ్ స్వింగ్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. ఈ సైక్లికల్ నేచర్ ఏదైతే ఉందో, ఈ లో ఎనర్జీ, హై ఎనర్జీ, కిందకి పైకి జరగటం, పెట్టడం, కాలంతో పోవటం, రావటం, ఇవన్నీ ఏదైతే ఉందో ఈ యూనివర్స్ లోది ఇది ఒక భాగం. ఈ సృష్టిలో ఇది ఒక భాగం. ఈజ్ క్లోజ్లీ లింక్డ్ విత్ ది ఇంపర్మనెన్స్ ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ సిచ్యుయేషన్స్. ఈ సైక్లికల్ నేచర్ ఏదైతే ఉందో ఇది యూనివర్స్ యొక్క ఈ సృష్టి చక్రం ఏదైతే ఉందో అది ఈ అశాశ్వతమైన వాటికి ఆఫ్ ఆల్ థింగ్స్ అండ్ సిచ్యుయేషన్. ప్రతి ఏ సిచ్యుయేషను, ఏ విషయము శాశ్వతం కాదు, ప్రతిదీ అశాశ్వతమే. ఈ క్షణం ఇప్పుడున్నది అయిపోయింది, గతం. శాశ్వతమా? ఏది శాశ్వతం. అది మనకి ఈ యూనివర్స్ లో నుంచి, సృష్టిలో నుంచి ఇది లింక్ అయి ఉంది ఆల్రెడీ. ఇది బుద్ధ కూడా ఏం చెప్పారంటే, ది బుద్ధ మేడ్ దిస్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ హిస్ టీచింగ్. ఆయన బోధనలో కూడా ఇది ముఖ్యమైన భాగంగా తీసుకున్నాడు. ఏది? లింకింగ్ సిచ్యుయేషన్స్. ఏది శాశ్వతం కాదు, ప్రతిదీ అశాశ్వతమే అనే దాన్ని ఆయన కూడా సెంట్రల్ పార్ట్ గా తీసుకున్నారు, అంటే ముఖ్యమైన భాగంగా. ఆల్ కండిషన్స్ ఆర్ highly unstable and in constant flux, or as he put it, impermanence is a characteristic of every condition. ఇవన్నీ హైలీ అన్స్టేబుల్, ఏది నిలకడ ఉండదు. ఈ సిచ్యువేషన్స్ ఏవి కూడాను నిలకడ ఉండదు. మనకు ఒకటి ఉంది కదా, భారతంలో కృష్ణుడు అర్జునుడు నడిచేలేటప్పుడు ఒక గోడ మీద భవిష్యత్తుకి, ప్రస్తుతానికి, గతానికి సూట్ అయ్యేటట్టుగా ఒక సెంటెన్స్, ఒక వర్డ్ రాయమని ఉంటుంది కదా. జై శ్రీరామ్. ఎస్ సార్. సంతోషంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఎటువంటి సిచ్యుయేషన్ లోనైనా కూడా అది చూస్తే అన్ని నార్మల్ కండిషన్ కి వచ్చేయాలి అని. ఏంటది? ఇది వెళ్ళిపోతుంది, ఇది కూడా వెళ్ళిపోతుంది, ఇది కూడా ఉండదు అని అన్నారు. ఇది శాశ్వతం కాదు, ఏదో సంథింగ్. ఇది వెళ్ళిపోతుంది, ఇది కూడా, ఈ టైం కూడా వెళ్ళిపోతుంది అన్నట్టు. అది నువ్వు సంతోషంగా ఉన్నా స్టేబుల్ చేస్తుంది, అదే బాధలో ఉన్నా కూడా నేను స్టేబుల్ చేస్తుంది.
అండ్ అదే ఏ ఏ కండిషన్‌లోనూ నార్మల్ కండిషన్‌కి తీసుకొస్తదనమాట. ఈ ఈ టైంకి పరిస్థితి శాశ్వతం వెళ్ళిపోతది. కాదు అనేది చెప్తుంది. ఆ! ఈ టైంకి వెళ్ళిపోతది అనేది. సో ఇది హైలీ అన్‌స్టేబుల్ అన్నమాట. ఏది కూడా ఇది నిలకడ అనేది ఉండదు. అన్‌స్టేబుల్ అంటే నిలకడ లేకపోతే, స్టేబుల్ అంటే నిలకడగా ఉంటుంది. అండ్ ఇన్ కాన్స్టెంట్ ఫ్లక్స్ ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటది. కాన్స్టెంట్‌గా తిరుగుతూనే ఉంటది. ఆర్ యాజ్ యూ పుట్ ఇట్, ఇంపెర్మనెన్స్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎవ్రీ కండిషన్. లేదంటే ఇంకా బుద్ధుడు చెప్పినట్టు ఇంపెర్మనెన్స్ అశాశ్వతము అనేది ప్రతి ఒక్క కండిషన్ యొక్క, ప్రతి ఒక్క స్థితి యొక్క ఒక లక్షణం. ప్రతి స్థితి, పరిస్థితి, ఇప్పుడున్న ఈ స్థితి ఏదైతే ఉందో దీని యొక్క లక్షణం ఏంటి అంటే అశాశ్వతము. ఇది నిలబడదు, ఇది ఉండదు. ఇట్ విల్ అండ్ ఎవ్రీ సిచ్యుయేషన్ యూ విల్ ఎవర్ ఎన్కౌంటర్ ఇన్ యువర్ లైఫ్. అట్లాగే ప్రతి పరిస్థితి, మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి స్థితి కూడా అది స్టేబుల్ కాదు. ఇది ఈ క్షణంలో అయిపోయింది, ఇది శాశ్వతం కాదు అని. ఇట్ విల్ చేంజ్, డిసపియర్ ఆర్ నో లాంగర్ సాటిస్ఫై యూ. ఇట్ విల్ చేంజ్, అది మారుతుంది. డిసపియర్, మాయమైపోద్ది. ఆర్ నో లాంగర్ సాటిస్ఫై యూ, నిన్ను తృప్తిపరచకపోవచ్చు. ఇప్పుడు బాగా దాహంగా ఉందనుకోండి, ఎండలో బాగా మధ్యాహ్నం 2:30 గంటలప్పుడు, మిట్ట మధ్యాహ్నం ఎండాకాలంలో మీ ఇంటికి ఎవరైనా వచ్చి దాహం అడిగితే మీరు స్పూన్తో ఇచ్చారనుకోండి, ఎట్లా ఉంటుంది? స్పూన్‌తో ఇస్తే పట్టుకెళ్ళేటప్పటికి కింద పోతాయి సార్. సరే, పడకుండానే ఇచ్చారనుకోండి, హ్మ్. దాహం తీరుద్దా? తీరదు సార్, వన్ సైడ్ కూడా రాదు. తీరదు. దాన్ని సాటిస్ఫై అవుతామా? అవును సార్. సరే, బాగా దాహంగా ఉన్నారు, ఒక ముంతతో నీళ్ళు ఇచ్చారు, చల్లటి నీళ్ళు, మట్టి ముంతతో గడగడగడగడే ఎత్తి తాగేశాడు. మొట్టమొదటి గుక్కకి ఆఖరి గుక్కకి తేడా ఉంటుందా? ఉంటుంది సార్. ఏ, అదే నీళ్లు, అదే ముంత, అన్ని అదే, అదే అది. మనిషి. కానీ మీరు తాగాలి అనుకునింది ఫస్ట్ గుక్క, రెండో గుక్కతో ఆ తృప్తి అనేది అయిపోతుంది సార్. ప్రతి గుక్కలోనూ తృప్తి ఉంటుంది. ఆఖరి గుక్కకి వచ్చేటప్పటికి తృప్తి ఉండదు. అమ్మయ్య, తాగాం, అయిపోయింది అని పక్కన పెట్టేస్తాం. ఇక మళ్ళీ గ్లాస్ నీళ్ళు ఇచ్చినా కూడా తాగడు. సో అది ఇట్ నో లాంగర్ సాటిస్ఫైస్. నిన్ను ఎల్లకాలం అది నిన్ను తృప్తి. ఇవాళ నీకు ఆనందంగా ఉన్నదని చెప్పి ఎల్లకాలం అదే నీకు ఆనందంగా ఉండదు. ఇంపర్మనెన్స్ ఈజ్ ఆల్సో సెంట్రల్ టు జీసస్ టీచింగ్. అట్లాగే యేసుక్రీస్తు చెప్పిన దాంట్లో కూడా ఈ ఇంపర్మనెన్స్, అశాశ్వతము అనేది ఆయన కూడా సెంట్రల్ పార్టే. అది కూడా ఆయన ముఖ్యంగానే ఆయన బోధల్లో అది కూడా ఒక ముఖ్యమైన పాయింట్. ఏం చెప్పాడు? డు నాట్ లే అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెజర్స్ ఆన్ ఎర్త్. డు నాట్ లే అప్ ఫర్ యువర్ సెల్స్ ట్రెజర్స్ ఆన్ ఎర్త్. ఈ భూమి మీద ఉండేటువంటి ఈ ట్రెజర్ ఏదైతే ఉందో, ధనాగారాలు కానీ ఏదైనా కానీ, దాని గురించి నువ్వు కంగారు పడవు, దాని గురించి పాకులాడవు. ఎందుకంటే దాని మీద మట్టి, దుమ్ము అవన్నీ తినేస్తాయి. అవి దొంగలు దోసిపోతారు, పగలగొడతారు, ఎత్తుకుపోతారు, ఇవన్నీ జరుగుతాయి. అందుకని వీటి గురించి, ఈ అశాశ్వతమైన వాటి గురించి నువ్వు పాకులాడక్కర్లేదు. డబ్బులున్న దగ్గర నుంచి నిద్ర పట్టదు,
ఎక్కువ ఉన్న దగ్గర నుంచి అసలు నిద్ర పట్టదు. కాపలా గాయాలి, ఏ చప్పుడైనా మన ఇంటికి పోయినా వస్తున్నారేమో, ఎవరు దొంగలు వస్తున్నారేమో, ఎత్తుకుపోతారేమో, ఈ బాధలన్నీ ఉంటాయి. పోనీ అదేమైనా శాశ్వతంగా మన దగ్గర ఉంటుందా అంటే లక్ష్మీదేవి చెంచలం, ఆమె ఎక్కడో ఒక చోట పర్మనెంట్గా ఉండదు. మరి అన్నీ తెలిసి మళ్ళీ పోరాడుతూనే ఉంటాను. అది మన స్వభావం. అందుకని ఆయన వీళ్ళు చెప్పేది, బుద్ధుడు చెప్పినా, యేసుక్రీస్తు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఈ ప్రపంచం అనేది అశాశ్వతమైనది, దాంట్లో నువ్వు ఇంకా అశాశ్వతము. కాబట్టి నువ్వు ఈ పాకులాట్లన్నీ వద్దు, వదిలేయి. చూద్దామా 6:21. చదవండి. సరేలే. As long as a condition is judged as good by your mind, whether it be a relationship, a possession, a social role, a place, or your physical body, the mind attaches itself to it and identifies with it. It makes you happy, make you feel good about yourself, and it may become part of who you are or think you are. But nothing lost in this dimension where moth or rust consume. Either it ends or it changes, or it may undergo a polarity shift. The same condition that was good yesterday or last year has suddenly or gradually turned into bad. The same condition that made you happy then makes you unhappy. The prosperity of today becomes the empty consumerism of tomorrow. The happy wedding and honeymoon become the unhappy divorce or the unhappy coexistence, or a condition disappears so its absence makes you unhappy. When a condition or situation that the mind has attached itself to and identified with changes or disappears, the mind cannot accept it. It will cling to the disappearing condition and resist the change. It is almost as like if a limb were being were being torn off your body. విన్నారుగా అందరూ? విన్నాం విన్నారా? విన్నాం. ఏమర్థమైంది? ఇంగ్లీష్ లో అది నాకైతే అర్థం అవదండి. ఓకే, ఇంకా ఉన్నారుగా పండితులంతా. మిగిలిన వాళ్ళు నిన్న బాగుంది, ఆహా అని చెప్పి ఆనందించింది, ఇవాళ బాగుండకపోవచ్చు. మొన్న ఎప్పుడో మన చిన్నప్పుడు తీసుకున్న నిర్ణయం ఇవాళ తప్పవచ్చు. ఆ రోజున ఆ ఉన్న పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం ఇవాళ వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పు అనిపించవచ్చు. అట్లాగే మనకి సంతోషకరమైన విషయం రేపు అసంతోషకరం అవ్వచ్చు. పెళ్ళిళ్ళు మనం ఎంత గ్రాండ్గా ఆహా ఓహో అని చెప్పి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి అన్నీ చేస్తాం. అందరూ తిరిగేసి వస్తారు, వాళ్ళకి హనీమూన్లన్నీ ఆ కంట్రీ ఈ కంట్రీ తిరిగేసి వచ్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత సడన్ గా ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో వాళ్ళు కలిసి ఉండటం అనేది కుదరకపోవచ్చు, విడాకులకు వెళ్ళొచ్చు. లేదు, కలిసి ఉండాల్సిన పరిస్థితి ఉంటే తిట్టుకుంటూ కొట్టుకుంటూ కలిసి ఉండొచ్చు. ఇట్లా రకరకాలైనటువంటి మనం ఈ జడ్జింగ్ ఎప్పుడైతే ఇది మంచి ఇది చెడు అనేది మన మైండ్ నిర్ణయించడం మొదలు పెడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మనకు ఐడెంటిఫై అవుతాయి. మన మైండ్ దాంతో పాటు మన గుర్తింపు తీసుకోవచ్చు. ఇది సింపుల్గా. రేపు మనం కొంచెం డీటెయిల్గా దీంట్లోకి వెళ్దాం, ఎందుకంటే ఇది కొంచెం అవసరం. ఓకే ఓకే సార్. ఓకే సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లక్ష్మి. థ్యాంక్ యూ లక్ష్మీదేవి గారు. థ్యాంక్ యూ. ఆయన కూడా అదే చెప్తున్నారు సార్. ఏది కూడా శాశ్వతం కాదు అని ఎవరు చెప్తున్నారు కదా ఎవరు బుక్ లో ఆయన. ఎవరు చెప్పినా అదే చివరికి. ఆ బుక్ శాశ్వతం కాదు, చెప్పినైనా కాదు, విన్నవాళ్ళం కాదు, చదివినవాళ్ళం కాదు. అంతే. మనకి ఇప్పుడు ఉండే కండిషన్ కూడా కాదు. కాదు. ఇప్పుడు ఉండే కండిషన్ ఒక గంట తర్వాత ఉండదు. మనం ఇప్పటి వరకు చదివిన పుస్తకాల్లో ఎక్కడికి వెళ్ళి ఎడితిరిగి వచ్చినా చివరికి మళ్ళీ భగవద్గీత దగ్గర అయిపోతుంది. అంతే. బుద్ధుణ్ణో గీతాచార్యుణ్ణో ఎవరో ఒకళ్ళని రిఫర్ చేయకుండా బుక్ ఆగట్లా. ఈవెన్ మనం మనకి చాలా ఇష్టమైన స్వీట్ తిన్నా కూడా ఫస్ట్ స్పూన్ తిన్నప్పుడు ఒక ఫీల్ ఉంటది, లాస్ట్ స్పూన్ తిన్నప్పుడు ఒక ఫీల్ ఉంటది. ఆ ఫీలింగ్స్ కూడా ప్రతి స్పూన్ అది మారిపోతూనే అది ఎకనామిక్ థియరీ ఏంటంటే లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ రిటర్న్స్ అని చెప్పి ఎకనామిక్స్ లో థియరీ ఉంది. అది మనం ఎక్కువ తీసుకున్నందుగా రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మనం ఇందాక నేను నీడ సామెత చెప్పింది కూడా అదే. ఒక స్పూన్తో నీళ్ళు ఇచ్చామనుకోండి, వాడి సాటిస్ఫాక్షన్ ఉంటుందా? ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అదే ఒక అర గ్లాస్ ఇచ్చామనుకోండి, స్పూన్ కంటే ఒక అర గ్లాస్ ఇస్తే ఎట్లా ఉంటుంది? కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గుతుంది. దాహం వేసి వస్తుంటే ఏడేంట్రా బాబు స్పూన్ ఇస్తాడు, అర గ్లాస్ ఇస్తాడు అని చెప్పనుకోండి. సో గ్లాస్ ఇచ్చామనుకోండి, అప్పుడు గ్లాస్ గడగడ తాగేసి అమ్మ ఇంకో గ్లాస్ అంటాడు. అవునా? అవునండి. ఇట్లాంటప్పుడు ఏమవుద్ది? ఈ కర్వ్ గ్రాఫ్ ఏదైతే ఉందో స్పూన్ దగ్గర ఇచ్చినప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ లోయర్ లెవెల్లో ఉన్న కర్వ్ మనం క్వాంటిటీ పెంచుకుంటూ అర గ్లాసు, పంపో గ్లాసు, గ్లాసు ఇలా పెంచుకుంటూ వెళ్తే ఈ గ్రాఫ్ కర్వ్ ఇలా పైకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మూడో గ్లాస్ అయిపోయిన తర్వాత నీకు సాటిస్ఫాక్షన్ లెవెల్ తగ్గిపోద్ది. అప్పుడు నువ్వు దీని నుంచి పొందే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కిందకు వచ్చారు. అర్థమైందా? రెండు గ్లాసులు నీళ్లు గడగడగడ తాగేవాడు మూడో గ్లాస్కి వచ్చేటప్పటికి కొంచెం స్లో అవుతాడు. నాలుగో గ్లాస్కి వచ్చేటప్పటికి ఇంకా స్లో అవుతాడు. ఐదో గ్లాస్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు? ఒక గుక్కేసి తాగి మళ్ళీ ఆగి మళ్ళీ తాగి మళ్ళీ ఆగి మళ్ళీ తాగి మళ్ళీ ఆగుతాడు. అవునా? అవును సార్. అవును సార్. అవును. అవును. సో ఈ ఈ ఈ థియరీ ఏదైతే ఉందో ఇది సరే ఆర్థిక శాస్త్రంలో ఎకనామిక్స్ లో చెప్పింది ఈ ఇండివిజువల్ ఈ ఎకనామిక్స్ గురించి. కానీ మనకి ఇక్కడ చెప్పేది ఈ భౌతికమైనటువంటి ఏవైనా సరే ఏవి శాశ్వతం కాదు. మొదట్లో దాంట్లో నువ్వు ఎక్కువ ఆనందం వచ్చిన తర్వాత వచ్చేటప్పటికి అది తగ్గిపోతుంది. నిన్నున్నది ఇవాళ ఉండాలని, ఇవాళ ఉన్నది రేపు ఉండాలని ఏం లేదు అనేది దీంట్లోకి వచ్చేటప్పుడు. అందుకని ప్రతిదీ అశాశ్వతం అయినప్పుడు నువ్వు దేనికోసం పాకులాడాలి? ఈ అదే పాకులాటలు సార్. అన్ని అవసరం. లాస్ట్ కి తీసుకొచ్చేది నువ్వు ఏది శాశ్వతం కాదు. సో అందుకోసం నువ్వు ఎప్పుడు సమస్థితిలో ఉండాలి అని తీసుకొస్తారేమో సార్. అంతే. అంతే ఇవ్వచ్చు. ఇక్కడ ఆపేద్దాం. ఇంకెవరన్నా షేరింగ్? ఏం లేదా?